పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా అయిపోయే మిల్ మేకర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మిల్ మేకర్ని ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి. తర్వాత ఈ మిల్ మేకర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా క్రంచీగా అయిపోతాయి. మిల్ మేకర్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు మిల్ మేకర్తో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ముందుగా పోపు అయితే రెడీ చేసుకోవాలి. ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వెతుకుతున్నారా? ఇదైతే చాలా ట్రస్టెడ్ కంపెనీ అండి. చాలామంది ఇప్పటికే ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. 100% ట్రస్టెడ్, 100% జెన్యూన్. ఇంట్లో ఉంటూనే నెలకి 20 నుండి 30 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఒకసారి కాల్ చేయండి. డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. పోపంతా వేగిన తర్వాత మిల్ మేకర్ రైస్ వేసుకొని కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మిల్ మేకర్ రైస్ రెడీ.